Today I'm going to speak about the knee pain, especially in case of the youngsters below 40 years. వీళ్ళకు మెయిన్గా స్పోర్ట్స్ ఇంజురీస్ తోటి వస్తుంది. స్పోర్ట్స్ ఇంజురీ తోటి క్రికెట్ అన్న ఫుట్బాల్ ఆడితే ట్విస్టింగ్ ఇంజురీ తోటి వాళ్ళకు మెనిస్కల్ ఇంజురీ ఆర్ ఏసిఎల్ టేర్ అవుతుంది. వీళ్ళకు దే ప్రజెంట్ విత్ నీ స్వెల్లింగ్. తర్వాత నడిచినప్పుడు వీళ్ళకు మన నీ లాకింగ్ అని ఉండొచ్చు. అంటే లాకింగ్ అంటే సడన్గా నీ క్యాచ్ అవుతుంది, లేకపోతే నీ గివింగ్ వే అంటే నీ ఒక సడన్గా ట్విస్టింగ్లో వదిలేస్తుంది అది. సో దే డోంట్ ట్రస్ట్ ద నీ. సో వీళ్ళు మాకు ప్రజెంట్ చేస్తే మేము ఎంఆర్ఐ స్కాన్ చేస్తాము. ఎంఆర్ఐ స్కాన్ విల్ కన్ఫర్మ్ ది డయాగ్నోసిస్. అదే మెనిస్కల్ ఇంజరీ ఉందంటే ఆర్థోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీ, స్మాల్ చిన్న కట్లు, ఒక లెస్ దాన్ సెంటీమీటర్ కట్లతోటి చిన్న కెమెరా పెట్టి మేము జాయింట్ని క్లీన్ చేస్తాం. జాయింట్ క్లీన్ చేసేసి ఆ మెనిస్కల్ టేర్ ఉంటే, రిపేరబుల్ టేర్ ఉంటే రిపేర్ చేస్తాం. రిపేర్ కాని టేర్ ఉంటే విల్ ఎక్సైజ్ ద మెనిస్కల్ టేర్. మెనిస్కస్ వచ్చి అదొక షాక్ అబ్జర్వర్ లాగా నీలో ఉంటుంది. అది జాయింట్ కన్ఫార్మిటీ ఇంక్రీజ్ చేసి జాయింట్ వెయిట్ని కూడా లోడ్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏసిఎల్ టేర్ అయిందంటే అది జాయింట్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. జాయింట్ ఇన్స్టెబిలిటీ అంటే వాళ్ళు ట్విస్టింగ్ టర్నింగ్ అయినప్పుడు నీ గివింగ్ వే ఉంటుంది. వీళ్ళు క్రికెట్ స్పోర్ట్స్ ఆడలేదు. వీళ్ళకి ఎర్లీ కొంతమందికి 1/3 ఆఫ్ దెమ్ వాళ్ళకు నీ ఇన్స్టెబిలిటీ ఫీచర్స్ ఉండవు. అదే సెడెంటరీ లైఫ్ ఉంటే వీ కెన్ లీవ్ దెమ్ అలోన్ విత్ ఫిజియోథెరపీ. అదే యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే వీళ్ళకు ఆర్థోస్కోపిక్ సర్జరీ ద్వారా, అంటే ఆర్థోస్కోపిక్ సర్జరీ అంటే కీహోల్ సర్జరీ. కీహోల్ అంటే స్మాల్ కట్స్ తోటి కెమెరా పెట్టి జాయింట్ని మేము ఎగ్జామిన్ చేసి ఆ ఏసిఎల్లో రికన్స్ట్రక్ట్ చేస్తాం. రికన్స్ట్రక్షన్ ఎలా చేస్తామంటే వాళ్ళకి హ్యామ్స్ట్రింగ్ టెండన్స్ అని నీ వెనక సైడ్ ఉంటుంది. ఆ టెండన్స్ హార్వెస్ట్ చేసి టిబియాలో ఒక డ్రిల్ హోల్, ఫీమర్లో ఒక డ్రిల్ హోల్ వేసి ఏసిఎల్ని టెండన్స్ని స్క్రూస్ తోటి ఫిట్ చేసి తర్వాత ఒక 9 months వరకు వీళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ ఆడకూడదు. దీంట్లో మధ్యలో ఫిజియోథెరపీ చేసి స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఇది నియర్లీ 90% సక్సెస్ రేట్ ఉంటుంది ఈ ఆర్థోస్కోపిక్ సర్జరీ ద్వారా. ఇది మేము చాలా విజయవంతంగా చేసినాము.